నిన్న మన గ్రూప్లో సింధు నాగరికత సంబంధించిన ఒక చిన్న నోట్ పెట్టడం జరిగింది, షార్ట్ నోట్స్. సో మీరు ఇలా ప్రతిదీ ప్రిపేర్ చేసుకోగలిగితే మీకు రివిజన్ టైంలో కానీ తర్వాత ఒక్కసారి చదివిన తర్వాత ఇప్పుడు సింధు నాగరికత అనే లెసన్ 20 పేజీలు ఉందనుకో, ఇది మొత్తం కలిపి మనకు ఒకటే పేజ్. ఇంకా కొంచెం ఇది మొత్తం ఆల్మోస్ట్ మనకి 85% కవర్ అయింది. ఇక్కడ ఒక 15% ఉంది. సో అది కవర్ చేసుకుంటే మొత్తం కవర్ అయినట్టే, అంటే ఒక్క పేపర్లో మొత్తం కవర్ అయిపోయినట్టే. సో ఇలా ఉంటే ఒక గ్లాన్స్ జస్ట్ నువ్వు ఒక 5 నిమిషాలు చదువుతుంది అంతే, చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకోండి. అలాగే మన డైలీ టార్గెట్స్లో భాగంగా సింధు నాగరికత టాపిక్ని ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా దీన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ ఏమేమి కవర్ అయినది ఒకసారి చెప్తాను నేను క్లియర్గా. నేను వేరే పేజ్ కూడా చెప్పిన, బట్ ఒకసారి ఇక్కడ చూద్దాం. వేరే స్లైడ్స్లో కూడా ఉన్నాయి. ఇదే ఆర్డర్లో పోతే మనకు కూడా ఈజీ ఉంటుంది. సో చెప్తా చూడండి. ఇక్కడ ఫస్ట్ సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పా, మౌంట్ గోమరీ జిల్లా, అంటే ఇక్కడ ప్రాంతం ఉన్నది, ఇక్కడ ఉన్న జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జిల్లాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మొహెంజదారో, లార్కానా జిల్లా పాకిస్తాన్, ధోలవీర గుజరాత్, చన్హుదారో సింధ్, కాలిబంగన్ రాజస్థాన్. సో ఇక్కడ డిస్టిక్లకు సంబంధించి ప్రాంతాలు. ఇదేంటి అంటే ఇది ఆవిర్భావ సిద్ధాంతం. సుమేరియా ప్రాంతం నుండి వీళ్ళు ఆవిర్భవించారు అన్నది మాటిమం వీలర్. బెలుచిస్తాన్ అన్నది రఫిక్ లాస్ బెలా, బెలుచిస్తాన్ బెలా అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇలాంటి అంటే కొన్ని మన కొండ గుర్తులు పెట్టుకోవడం వల్ల కూడా కొంత ఉపయోగం ఉంటుంది. ప్రతిదీ పెట్టుకోవద్దు, కొన్ని పెట్టుకుంటే మైండ్ కూడా హ్యాపీగా గుర్తుపెట్టుకుంటుంది. మనం ప్రతిదానికి ఏదో గుర్తుపెట్టాలని చూడకుండా కొన్ని టఫ్ ఉన్న వాటికి గుర్తుపెట్టుకుంటే మంచిది. స్వదేశం అంటే స్వదేశంలోనే ఆవిర్భవించింది అనేది ఏ ఘోష్. సో ఇది ఆవిర్భావ సిద్ధాంతానికి సంబంధించి. ఇది సింధు నాగరికత బౌండరీస్. ఇక్కడ సింధు నాగరికతకు సంబంధించి ఇట్లా తీసుకుంటే ఫస్ట్ తూర్పు చూద్దాం. తూర్పున ప్రాంతం అడిగితే అలంగీపూర్ వరకు ఉంటుంది. ప్రాంతం అడిగితే అలంగీపూర్. అదే నది అయితే హిందన్ నది వరకు ఉంది. హిందన్ నది ఒక్కసారి అవండి. ఇప్పుడు తూర్పున చూసుకుంటే అలంగీపూర్, హిందన్ నది, తర్వాత తూర్పు చూసినాం కాబట్టి పడమర చూద్దాం. నది చూస్తే దస్త్, ప్రాంతం అయితే సుత్క జెండార్. అదే ఉత్తరం అయితే ప్రాంతం అయితే మాండా, నది చూస్తే చినాబ్. దక్షిణానికి దక్షిణం దైమాబాద్, నది చూసుకుంటే ప్రవర. అంటే ఇక్కడ రెండు కవర్ అయిపోయినాయి. ఏంటి? ప్రాంతం చూడొచ్చు, ప్రాంతం అయితే అలంగీపూర్, మాండా, సుత్క జెండార్. సో ఈ ప్రాంతాలు బౌండరీస్. నదుల పరంగా చూసుకుంటే చినాబ్, హిందన్, ప్రవర, దస్త్. సో ఇది సింధు నాగరికత యొక్క బౌండరీస్, సరిహద్దులు ఈ రకంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇదేంటంటే మనకు ఇక్కడ గుజరాత్లో ఉన్న ప్రాంతాలు. సో ఇక్కడ లోతాల్ అంటే ఇప్పుడు ఈ సింధు నాగరికత ప్రాంతం గుజరాత్లో లేదు అని అడిగినప్పుడు లోతాలు, ధోలవీర, సుర్కటోడా, సో రంగాపూర్, ఈ మూడిట్లలో ఏదో ఒకటి తీసేసి ఇంకోటి పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాలిబంగన్ అని పెట్టి రంగాపూర్ తీసేసి కాలిబంగన్ అని పెడితే అది రాజస్థాన్లో ఉంది, మనకు అడిగింది గుజరాత్. సో అట్లా లోతాల్, ధోలవీర, సుర్కటోడా, రంగాపూర్ మెయిన్ ముఖ్యమైన ప్రాంతాలు గుజరాత్లో ఉన్నాయి, మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ లిపికి సంబంధించి మనకు దాని బౌస్ట్రోఫెడాన్ అని, నాగవల్లి లిపి అని, సర్పలేఖనం అని, సో ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు కదా. ఆ లిపి సంస్కృతాన్ని పోలి ఉంది అన్నది ఎస్ఆర్ రావు. ఆ లిపి ద్రవిడ భాషను పోలి ఉంది అన్నది డిడి కౌశంబి. సంస్కృతాన్ని పోలి ఉన్నది అన్నది ఎస్ఆర్ రావు, ద్రవిడ భాషను పోలి ఉన్నది అన్నది డిడి కౌశంబి. పాలన పరంగా చూసుకుంటే కూడా దీని మీద రకరకాల వాదనలు ఉన్నప్పటికీ వర్తకులు అన్నది ఆర్ఎస్ శర్మ, అంటే వర్తకులు పాలించిర్రు ఆర్ఎస్ శర్మ, పూజారులు పరిపాలన చేపట్టిర్రు అన్నది డిడి కౌశంబి. వర్తకులు ఆర్ఎస్ శర్మ, పూజారులు డిడి కౌశంబి. నెక్స్ట్ స్లైడ్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ పాయింట్స్. తర్వాత ప్రాంతము, నదులు.
ఇది కూడా చాలా ఇంపార్టెంట్. హరప్ప రావి నది ఒడ్డున, మొహెంజదారో సింధు నది ఒడ్డున, కాలిబంగన్ గగ్గర్ నది ఒడ్డున. సో మనకు సమకాలీన అప్పటి నాగరికతలన్నీ కూడా మనకు నదుల ఒడ్డునే వెలసిల్లినాయి అనేది మనకు తెలుసు. సో ఇప్పటి నాగరికత ఎక్కడ ఉంటుంది? హైవేల పక్కన ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మనం మెయిన్ రోడ్ల పక్కన డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మెయిన్ హైవేల పక్కనే సిటీలని తయారవుతున్నాయి. అప్పుడైతే నదుల పక్కన ఉండేదన్నమాట. సో అట్లా ఇప్పుడైతే నేషనల్ హైవేస్, తర్వాత మెయిన్ మంచి పెద్ద పెద్ద రోడ్ల పక్కన సిటీలు అనేటివి ఫామ్ అవుతున్నాయి. సో అట్లా అప్పుడు నదులు హరప్ప రావి నది, మొహెంజదారో సింధు నది, కాలిబంగన్ గగ్గర్ నది, లోతాల్ బొగావా, బన్వాలి సరస్వతి, రూపార్ సట్లెజ్. సో వీళ్ళంతానికి సంబంధించి కూడా రకరకాల వాదనలు ఉన్నాయి. సో అందులో కొన్ని ఆర్యుల దండయాత్ర అన్నది, ఆర్యుల దండయాత్ర వల్ల చనిపోయారు అంటే ఇది అంతమైంది అన్నది మార్టిమం వీలర్. ఎందుకంటే ఆర్యుల దేవుడు ఇంద్రుడు పురంధరుడు అనడం, పురంలో నాశనం చేసిన వాడు అనడం. సో ఇదంతకు సంబంధించి దాన్ని బట్టి ఈయన ఒక కన్క్లూజన్కి వచ్చి ఆర్యుల దండయాత్ర అన్నాడు. పర్యావరణ మార్పులు అన్నది ఫెయిర్ సర్వీసు, గగ్గర్ నది, అక్రా నది వరదలు అన్నది రఫిక్ మగల్, నది వరదలు అన్నది మార్షల్ మాకే లాంబ్రిక్. రాబర్ట్ ఎల్రైక్స్ ఏమంటాడంటే భూకంపాల వల్ల జరిగింది ఇదంతా అంటాడు. సో ఇది ఇంకా మనకు ఇదంతా కాకుండా ఇదంతా కూడా మనం ఒక 85% అనుకున్నా, ఇంకొక 15%లో ఏముందో కూడా చెప్తా. అంటే అది లేదా అంటే ఉంది, అది ఇంకో పేజీలో ఉంది, ఇక్కడ కవర్ కాలేదు కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. ఫస్ట్ ఏంటంటే ఈ ప్రాంతాలకు అనుకున్న వ్యక్తులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హరప్ప దయారాం సహాని, మొహెంజదారో బెనర్జీ ఆర్డి, తర్వాత మనకు సుర్కటోడా అనుకుంటే కేవి జోషి, లోతాల్ ఎస్ఆర్ రావు. సో ఇలా ఇవన్నీ కనుక్కున్న వాళ్ళ అదొకటి. తర్వాత నెక్స్ట్ది ఈ మనకు ఎక్కడెక్కడ ఏం దొరికినాయనే వస్తువులు దొరికిన ప్రాంతాలు, మనకు ప్రాంతాలకు సంబంధించి ఇప్పుడు హరప్పలో తీసుకుంటే హరప్ప తీసుకుంటే ముఖ్యంగా నల్లరాతి నాట్యగత్తె, తర్వాత పురుషుని మొండెము, తర్వాత 12 కాంస్యాద్యాలు, పనివారి గృహాలు, దీన్నే గేట్వే సిటీ అంటారు. సో ఇలాంటి ప్యాంట్స్. మొహెంజదారో తీసుకుంటే మహాస్నాన వాటిక, డోలవీర తీసుకుంటే రాతి స్తంభాలు, స్టేడియం. సో ఇలాంటి లోతాల్లో పూసల పరిశ్రమ. సో ఇలాంటి ఈ పాయింట్స్. తర్వాత పట్టణ నాగరికత, ఈ పాయింట్స్ కొన్ని లక్షణాలు ఉన్నాయి కదా. సో ఆ పాయింట్స్ ఇదంతా కలిపితే నీకు మళ్ళీ ఒక హాఫ్ పేజీలో సెట్ అయిపోతుంది. అంటే సింధు నాగరికత మనకు బుక్స్లో ఎన్ని పేజీలను ఉండని, ఇక్కడ మొత్తం కూడా మనకు ఒక పేజు, అంటే ఒక టోటల్గా ఒక పేపర్లో సెట్. నువ్వు మళ్ళీ ఎప్పుడైనా తీయాలనుకున్నా ఇంట్రెస్టింగ్గా తీసి ఒక్కసారి అటు ఇటు చూస్తే కథ అయిపోతుంది. సో ఇది సింధు నాగరికతకు సంబంధించింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇప్పుడు మన టెలిగ్రామ్లో, వాట్సాప్లో షేర్ చేసినాము, యూట్యూబ్లో కూడా చేసినాము. సో మనం ప్రతిసారి యూట్యూబ్లో పెట్టామో తెలియదు కాబట్టి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో లేదంటే వాట్సాప్లో జాయిన్ కావండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వీడియోని షేర్ చేయండి. మన కమ్యూనిటీని బిల్డ్ చేసే ప్రయత్నం చేయండి.